హాయ్ అండి, వెల్కమ్ టు సెల్వీస్ వరల్డ్. అన్నప్రాసన వీడియోలో చెప్పాను కదా బడ్జెట్ ఎంత అయిందో చెప్తానని. 1500 అయింది. లుక్ అయితే చాలా బాగుంది. ఈ గ్రీన్ కార్పెట్ తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. 330 రూపీస్ అయింది. చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ పాప నేమ్ది ఈఎస్ అని చెప్పి పెట్టాము. దానిలో పాప ఫుడ్ తింటుంది కదా, ఇప్పటి నుంచి పాప తినేవన్నీ అందులో వేసి పెట్టాము. ఈ ఎల్లో అండ్ వైట్ క్లాత్స్ ఉన్నాయి కదా, అవి నార్సింగ్లో తీసుకున్నాము. ఆ క్లిప్స్ కూడా వస్తాయి అనుకుంటా, చూడండి. నెక్స్ట్ ఈ ప్రింట్స్ తీసుకున్నాను. బుక్, పెన్, ఫుడ్ పెడతాం కదా, వాటి దగ్గర అవి పెడదామని చెప్పేసి ఈ ప్రింట్స్ తీసుకున్నాను. కొంచెం హైలైట్ అవుతుంది అని చెప్పేసి అలా ప్రింట్స్ తీసుకొని పెట్టాను. చాలా బాగుంది. అక్కడ పెట్టాను చూడండి, లుక్ అయితే చాలా బాగుంది. ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, అందులో రోజెస్ వేసి అండ్ సన్ఫ్లవర్స్ వేసాను. ఈ సన్ఫ్లవర్స్ కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. 157 రూపీస్ 30 వచ్చాయి ఈ సన్ఫ్లవర్స్. ఈఎస్ అన్నది ఇంతకుముందే ఇంట్లో ఉంది, అలా పెట్టేశాము. వీటిల్లో అయితే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ పెట్టేశాను. ఈ స్టాండ్ ఇంట్లోనే ఉంది. ఈ ప్రింట్స్ తీసుకొని స్టాండ్కి ఇలా స్టిక్ చేసేసాము. మా అవుట్ఫిట్స్ అయితే కేరళ వండి ఇంకా అలా ప్లాన్ చేసాము. ఈ ప్లేట్స్ శ్రీమంతం అప్పుడు తీసుకున్నాము, ఇంకా ఉంటే ఇంకా అవే పెట్టేశాము. ఇది కూడా ప్రింటే. అండ్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఎల్లో అండ్ వైట్, అవి కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఆ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. 1 బంచ్కి 5 ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ 1 బంచ్ 35 రూపీస్ అయింది. అలా నేను 6 పెట్టాను. ఎల్లో 6 అండ్ వైట్ 6 పెట్టాను. 420 రూపీస్ అయింది వాటికి. ఇవన్నీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, ఇంకా అందుకోసమే తీసేసుకున్నాను నేను. అండ్ మళ్ళీ తక్కువ ప్రైజెస్లోనే వచ్చేసాయి కదా, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయండి ఇవన్నీ. సన్ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయి, లుక్ వైజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ బౌల్స్ కూడా ఇంట్లోనే ఉన్నాయి. ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్లాన్ చేసాము. దానికోసం అయితే ఏం తీసుకోలేదు. అందుకోసం కొంచెం తక్కువ బడ్జెట్ అయిపోయింది అనుకుంటున్నాను 1500లో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డెకరేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చండి. అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకుంటే ఎప్పుడైనా ఇలానే యూజ్ అవుతూ ఉంటాయి. నేను అలానే తీసుకున్నాను. అప్పుడు అవి ఇలా తీసుకున్నవే ఉన్నాయి. ఇంకా అలా అన్నీ యాడ్ చేశాక ఇంత బాగా వచ్చింది లుక్. ఈ క్లాత్ నార్సింగ్లో తీసుకున్నానని చెప్పాను కదా, సాటిన్ క్లాత్ తీసుకున్నామండి. వైట్, ఎల్లో 600 అయింది. మళ్ళీ ఆ క్లాత్ దేనికైనా యూజ్ అవుతుంది కదా, ఏదైనా డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి. అందుకోసమే అంత అమౌంట్ పెట్టి తీసుకున్నాము. టోటల్ 8 మీటర్స్ తీసుకున్నాము. ఈచ్ మీటర్ 75 రూపీస్, అలా 600 అయింది. కొంచెం మంచి క్వాలిటీదే తీసుకున్నాము. బాగుంది క్వాలిటీ అయితే. షైనింగ్ కూడా చాలా బాగుంది. డ్రెస్ స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఈ ఫ్లవర్స్ చెప్పాను కదా, ఇవేనండి ఆ ఫ్లవర్స్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నవి. 1 బంచ్కి 5 ఫ్లవర్స్ ఉన్నాయి. అవి కూడా ఫ్లవర్స్ పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. 35 రూపీస్ 1 బంచ్, 35 రూపీస్. చాలా బాగున్నాయి. అండ్ వైట్, ఎల్లో 2 తీసుకున్నాను డెకరేషన్కి సెట్ అయ్యేలాగా. అండ్ ఇవన్నీ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. బయట చూయించి అడిగాము ఈ డెకరేషన్కి ఎంత అవుతుంది అని చెప్పి. 35 అన్నారు. మేమైతే 1500లో చేసేసాము. కొన్ని అయితే ఇంట్లో ఉన్నాయి, కొన్ని లేనివి తీసుకున్నాము. అండ్ ఈ సన్ఫ్లవర్స్ వస్తాయి. సన్ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. 30 ఫ్లవర్స్ వచ్చాయి 157కి. మొత్తం అయితే ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్డ్రాప్ స్టాండ్ ఉంది కదా, అది కూడా నేను ఇంతకుముందు ఎప్పుడో ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఇంకా అది ఉండడం వల్ల ఇలా యూజ్ అయింది. ఈ క్లాత్స్, ఫ్లవర్స్, గ్రీన్ కార్పెట్, ఇంకా వీటన్నిటికీ ఇవన్నీ నేను ఈ అన్నప్రాసన కోసం తీసుకున్నవి. దానికి 1500 అయింది. ఇంకా మిగతావన్నీ ఇంట్లో ఉన్నవే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.